హాయ్ అండి. వెల్కమ్ టు మీకోసం హెల్దీ అంటే షుగర్‌ని తగ్గించుకోవడానికి, బరువుని తగ్గించుకోవడానికి, మంచి ఆరోగ్యం కోసం చిరుధాన్యాలతో రుచికరమైన కొర్రల ఉప్మా ఎలా చేయాలో చూద్దామా? ముందుగా ఈ కొర్రలని బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. లేదా కనీసం 8 అవర్స్ అయినా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ వాటర్ డస్ట్‌గా అయినట్లయితే వంపేసుకోండి. క్లీన్‌గా ఉంటే అలాగే వాడుకోవచ్చు. వాటర్ వంపేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. తర్వాత కడాయి పెట్టుకున్న తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. అందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులోకి తరిగిన ఆనియన్స్, తరిగిన పచ్చిమిర్చి వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, తరిగిన టమాటో వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి తరిగిన క్యారెట్ కొన్ని, పచ్చి బఠానీ 1 కప్ వరకు తీసుకోండి. తర్వాత ఒకసారి కలుపుకొని అందులోకి తగినంత సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులోకి తగినన్ని వాటర్ని 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి. ఉప్మా లూజ్గా కావాలనుకుంటే ఇంకొక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. పొడి పొడిగా కావాలనుకుంటే 3 కప్పుల వాటర్ సరిపోతాయి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని క్యాప్ పెట్టేసుకొని మరిగించుకోవాలి. ఇలా వాటర్ని బాయిల్ చేసుకున్నాక అందులోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న కొర్రలని యాడ్ చేసుకోవాలి. ఇలా కొర్ర బియ్యం యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని క్యాప్ పెట్టేసుకొని సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. సిమ్లోనే కుక్ చేసుకోండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టకుండా కుక్ చేసుకోండి. స్లోగా నిదానంగా అడగంటకుండా మాడిపోకుండా బాగా కుక్ అవుతుంది. మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ఇలా వాటర్ మొత్తం ఆవిరి అయ్యే వరకు కుక్ చేసుకోండి. సాఫ్ట్గా మెత్తగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని మరో 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. టేస్టీ అండ్ హెల్దీ ఉప్మా, మిల్లెట్ ఉప్మా రెడీ అయిపోతుంది. ఇలా పొడి పొడిగా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా కుక్ చేసుకుంటే వండుకుంటే చాలా టేస్టీగా ఆరోగ్యంగా తినొచ్చు. ఇలా మీరు ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే, ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.